ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం గాజర్ హల్వా చేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: బాదాం, కాజు, కిస్మిస్, ఇవి గాజర్. ఇక్కడ మనము నెయ్యి వేసి ఫ్రై చేసుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడండి, పాలు గరం అవుతున్నాయి. తగినంత చక్కెర కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నెయ్యి వేద్దాం. చూడండి, ఇలా గుంజుకోవాలి మంచిగా. ఇవి కొంచెం రెడ్ కలర్లో మాడిపోకుండా చూసుకున్నాం మనం. కదా, ఇప్పుడు మనం తురుముకున్న గాజర్ని వేసేయాలి. ఇప్పుడు మనం కొంచెం కొంచెం పాలు పోసుకున్నాం. చూసారా, చిక్కటి పాలు. ఇది కొంచెం సిమ్లోనే పెట్టి ఉడికియాలి. అప్పుడు మనకు గాజర్ కూడా మెత్తబడిపోతాయి. మంచిగా ఉడికిపోయింది. పాలేసినాం కదా, నెయ్యిలోన మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం చక్కెర వేసుకున్నాం. మనకు తగినంత వేసుకున్నామండి. ఎక్కువ తీయగుంటే కూడా పెద్దవారు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు ఇబ్బంది అవుతుంది. అందుకని చూడండి, చక్కెర వేసినాక ఇంకా మంచిగా ఉడుకుతుంది కదా. చూడండి, ఇంత మంచిగా ఉడుకుతుంది మంచిగా. చూసారా, అంత మంచిగా ఉడికి దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. చూడండి, సూపర్ ఉంది అసలు. ఒకసారి మీరు ట్రై చేసుకోండి ఇలానే. ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.